హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ. అక్షర తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చెప్తానండి. అలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి బాగా వేడయ్యాక 2 పచ్చిమిర్చి పొడవుగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉండే పోపు దినుసులు కూడా వేసుకోండి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆయిల్లో వేయండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తేనే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టమోటాలు తీసుకొని సన్న ముక్కలుగా తరిగి ఆయిల్లో వేయండి. టమోటాలు ఉల్లిపాయలు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. టమోటాలు ఉల్లిపాయలు మగ్గేలోపు మీకోసం ఓ పొడుపు కథ చెప్తానండి. దాని ఆన్సర్ ఏంటో చెప్పండి. పైనంతా పచ్చన లోపలంతా తెల్లన, నమిలితే రసం వచ్చు, నమిలిన పిప్పి పారేయవచ్చు. ఇదో రకమైన కథ. దీని ఆన్సర్ ఏంటో ఆలోచించి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరిలో నేనే ఆన్సర్ చెప్తానండి. ఈలోపు మనం కడిగిన చికెన్ని ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ మూత తీసి కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసిన తర్వాత మనకి ఇష్టమైతే వాటర్ వేసుకోవచ్చు, లేదండి. ధనియాలు, కొబ్బరి బాగా వేయించుకొని అల్లం, కొత్తిమీర, ధనియాలు అన్నీ ఒకే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూరలో వేసుకొని కలుపుకోవాలి. కూర ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక చిన్నవాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ప్రతి విషయానికి తొందరపడుతూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ తాతయ్య రాముకి ఒక చిన్న మొక్క ఇచ్చి, దీనికి ప్రతిరోజు శ్రద్ధగా నీళ్లు పోయి ఇది పెద్ద అయ్యే వరకు ఓపికగా ఉండు అని చెప్పాడు. రాము ఉత్సాహంగా ఆ మొక్కను తోటలో నాటాడు. ప్రతిరోజు పొద్దున్నే లేచి దానికి నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. కానీ 2 రోజులు వరుస అయినా మొక్క పెద్దది కాలేదు. రాముకి విసుగు వచ్చింది. తొందరగా పెద్దగా అవ్వాలని ఆ మొక్కను తలను పైకి లాగాడు. అంతే, ఆ మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చి వాడిపోయింది. రాము ఏడుస్తూ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తాతయ్య నవ్వుతూ, చూడు నాన్న, ప్రకృతిలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం తొందరపడితే ఫలితం దక్కదు, ఓపికగా ఎదురు చూడాలి అని చెప్పాడు. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఓపికగా ఉంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి. తొందరపాటు ఎప్పుడూ నష్టానికి దారితీస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇదే చికెన్ని ఒక బౌల్లో తీసుకొని వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ వేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి వంట ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం, మరో మంచి కథ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి ఫ్రెండ్స్, ముందుగా మనం చెప్పుకున్న పొడుపు కథ ఆన్సర్ తెలుసా? దాని ఆన్సర్ చెరుకుగడ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.